సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సమీనాకి ఇప్పుడు 19 ఏళ్లు మాత్రమే. అంటే ఆమెకి ఏ 14-15 ఏళ్లకు పెళ్లి చేశారు. మానసికంగా శారీరకంగా వికసించిన బాలికే అప్పటికి ఆ అమ్మాయి. చదువుకోవాలన్న తపన ఎంతో ఉన్న మామూలు పాఠశాల విద్యార్థిని. మైనారిటీ తీరని పిల్లలతో పెళ్లి, వైవాహిక సంబంధం కూడా అత్యాచారం కిందే లెక్క. అలాంటి పరిస్థితుల మధ్య తనకు ఇష్టం లేని బంధంలో ఇరుక్కొని 15 ఏళ్లకే తల్లి అయింది సమీనా. తల్లి కావడం అంటే ఏమిటో, అది ఎంత పెద్ద బాధ్యతో తెలియని వయసులో తన ప్రమేయం లేకుండానే తల్లి అయింది సమీనా. ఈలోగా మరో బిడ్డ పుట్టుకొచ్చింది. ఇంటి పని, ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకోవడంతో తనకి రోజంతా సరిపోయేదట. పెద్ద చదువులు చదవలేకపోయాననే బాధ, కోపం సమీన జీవితం అసంతృప్తితో నిండిపోయింది. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు పార్టీ వేర్ మెహందీ డిజైన్స్ ని నేర్పిస్తానంటున్నారు వేణి గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ వేణి గారు. హాయ్ సుజాత. వేణి గారు, మా సకులందరికీ ఆల్రెడీ మెహందీలో బేసిక్స్ నేర్పించారు ఒకసారి. సో ఈసారి ఏమో మెహందీలో పార్టీ వేర్ డిజైనింగ్ అన్నారు. సో అదేలా చేసుకోవాలో, దానికి ఏమేమి కావాలో చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కుందన్స్, గ్లిటర్స్, మెహందీ కోన్స్ అండ్ వైట్ పేపర్. ఓకేనండి, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదా. మరి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం పార్టీ వేర్ డిజైన్ నేర్చుకుందాం సుజాత. ఆల్రెడీ బేసిక్ మన వ్యూవర్స్ అందరికి నేర్పించాం కదా. ఇప్పుడు మనం పార్టీ వేర్ డిజైన్ ఎలా వేసుకోవాలన్నది ఫస్ట్ చెప్తాను. తర్వాత మనం గ్లిటర్స్ తో కుందన్స్ తో ఎలా డెకరేట్ చేసుకోవాలన్నది నేర్పిస్తాం. ఓకే. ఇది ఒక హ్యాండ్ గీసుకున్నాను సుజాత నేను. ఓకే. దాని మీద డిజైన్ ఎలా వేయాలో వేసి చూపిస్తాను. సో ఇది కూడా అరబిక్ లో కొంచెం డిఫరెంట్ పార్టీ వేర్. సో జనరల్ గా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే పార్టీలకు అసలు కొదవ ఉండదండి, కాబట్టి బోల్డ్ వేసేసుకోవచ్చు. పైగా ఈ రోజుల్లో అయితే అసలు లేడీస్ అందరు కూడా కిట్టి పార్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత బిజీగా ఉంటున్నారు. ఇది నార్మల్ కోన్ తో మనం పెట్టుకొని పార్టీస్ కి వెళ్ళొచ్చు. ఇదే డిజైన్ అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది స్టైల్స్. అంటే ఒకటి ఇప్పుడు మోటివ్స్ లో వస్తుంటాయి ఇవి. ఓకే ఓకే. సో అక్కడ డిజైన్ ఇంకా అది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డిజైన్ మరలా ఈ కార్నర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం డిఫరెంట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ గా మెహందీ పెట్టుకుంటే 5-6 days పోదు. కొన్ని స్కూల్స్ లో కూడా మెహందీ అనేది ఎలా కూడా ఉండదు. అలాంటప్పుడు ఏదైనా పార్టీస్ కి వెళ్ళినప్పుడు, లేకపోతే చిన్న ఎవరిదైనా బర్త్డే పార్టీస్ కి, మన ఇంట్లో ఫంక్షన్స్ కి ఇలాంటి చిన్న చిన్న డిఫరెంట్ గా వేసుకుంటే కూడా రెగ్యులర్ గా కనిపించదు. అవునండి. ఇక్కడ నుంచి ఒక చూడీ స్టైల్ వస్తుంది చూడండి. ఒక బ్యాంగిల్ వేసుకుంటే ఎలా వస్తుంది, ఆ స్టైల్ వస్తుంది. ఈ డెకరేషన్ వల్లే దీనికి అందం వస్తుంది. అవునండి. ఓకే, ఇక్కడ వరకు ఇది ఒక చిన్న మోటివ్ లా వేసాము. ఇక్కడ ఒక చిన్న చుడీ స్టైల్ వేసాము. ఈ ప్లేస్ అంతా వదిలేసి దీన్ని కంటిన్యూషన్ తమ్ము వరకు తీసుకుని వద్దాం. ఓకే ఓకే. అంటే జనరల్ గా మనం అరబిక్ డిజైన్ ఎలాగ ఒక లైన్ లోకి మొత్తం వెళ్ళిపోతుందో అలా అన్నమాట. సో దాన్ని అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఈ తమ్ము వరకు మాత్రమే వేస్తాము. షేడింగ్ జస్ట్ ఇలా కార్నర్ నుంచి ఇలా మనం కోన్ తో ఇలా జిగ్జాగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ డిజైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మరలా ఈ లిటిల్ ఫింగర్ వరకు వస్తుంది. సో ఇది స్ట్రిప్స్ లాగా వస్తుంది. స్ట్రిప్స్ లా వస్తుంది. మెయిన్ అరబిక్ అంతా కూడా షేడింగ్స్ ఉంటాయి. ఫిల్లింగ్స్ అన్నవి మన ఇండియన్ డిజైనింగ్ కానీ రాజస్థానీ డిజైనింగ్ లో మనం ఇలా ఫిల్లింగ్స్ అవి చేసుకుంటూ ఉంటాం. అరబిక్స్ అయితే ఓన్లీ షేడింగ్స్. సో అదంతా కూడా నెయిల్ పాలిష్. సో సెకండ్ ఫింగర్ ని వదిలేశారు. 3 fingers వదిలేసాము. ఇలాంటి మోటివ్స్ తో అరబిక్స్ లో డెకరేషన్ కోసం ఈ మోటివ్స్ వాడతాము. ఇలా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి మోటివ్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ గా ఉంది అది కూడా. ఇవి వీటిని మోటివ్స్ అంటాము. అంటే ఈ గ్యాపింగ్ లో కొంచెం అందంగా డెకరేట్ చేయడం కోసం. డిజైనింగ్ కోసం అని అన్నారు కదండి, పార్టీ వేర్ లాంటిది కదా. ఇప్పుడు ఇక్కడ వరకు మెహందీతో డిజైన్ చేసేసాం. ఇది ఒక పార్టీ వేర్ స్టైల్. అవును. మళ్ళీ దాన్ని డెకరేట్ చేస్తానన్నారు కదా. ఇప్పుడు నార్మల్ గా మనం మెహందీ ఇలా పెట్టేసుకున్న తర్వాత మెహందీ ఉన్నప్పుడైతే డెకరేట్ చేయడం కష్టం అండి. ఇది డ్రై అయ్యి రాలిపోతుంది కదా. ఈవినింగ్ పార్టీకి వెళ్లే ముందు దీన్ని డెకరేట్ చేయడం కోసం మనం ఈ గ్లిటర్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, వీటితో డెకరేట్ చేస్తాం. కుందన్స్ తో కూడా చేస్తాము. లేదు ఇలా కొందరికి మెహందీ అంటే ఇష్టం ఉండదు, లేదు రేపు మళ్ళీ డిజైన్ మార్చుకోవాలి, ఇలా 1 week కూడా ఇదే డిజైన్ ఉండడం ఎందుకు అనుకుంటే
ఇలా మెహందీ యూజ్ చేయకుండా కూడా మనం ఈ గ్లిటర్స్ తో మెహందీ వేసుకోవచ్చు. గ్లిటర్స్ తో డైరెక్ట్ గా మెహందీ వేసుకోవచ్చు. ఓ అయితే అది సరే, అది వేసి కూడా చూపించండి. ఫస్ట్ గోల్డ్ తీసుకుందాము. డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి సుజాత. ఇంకా ఇందులోనే వేసుకోవాలనుకుంటే కొంచెం బ్రాడ్ గా ఇలా కూడా వేసుకోవచ్చు. వావ్, అది చాలా బాగుంది. కొంచెం థిక్ గా ఉంటుంది. వేరే కలర్ తో కూడా లోపల ఫిల్లింగ్స్ మన సారీ బట్టి కూడా అవుట్ లైన్ ఏముంది, లోపల ఏది ఉందో చూసుకొని సో అలా ఫిల్ చేస్తూ వెళ్ళాలి. ఇలా ఫిల్ చేసుకోవచ్చు. కానీ మరి ఎక్కువ కలర్స్ అయితే కొంచెం ఆడ్ గా ఉంటుంది. 2 కలర్స్ అయితే ఓకే. 2 కలర్స్ అయితే సారీ మ్యాచింగ్ బట్టి 2 కలర్స్ అయితే చాలా బాగుంటుంది. ఇవి టాటూస్ లో కూడా వేసుకోవచ్చు సుజాత. ఈ చిన్న పిల్లలకి ఫ్రాక్స్ అవి కూడా డిఫరెంట్ గా ఉంటాయి కదా. నిజంగా పిల్లలకి టాటూస్ వేస్తే ఎంత ముద్దుగా ఉంటాయి. టాటూస్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇక్కడ అంటే కంప్లీట్ గా మొత్తం డిజైన్ వెళ్ళిపోకుండా జస్ట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ కోసం డిజైన్ ఇలా మార్చుకోవచ్చు. మీరు డిజైన్ అంతా అబ్జర్వ్ చేస్తే నేను అన్ని కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో వేస్తున్నాను. అవునండి. ఓకే, దీన్ని కుందన్స్ తో డెకరేట్ చేయడం చెప్తాము. ఓకే, జస్ట్ మనకి ఇలాంటి మార్కెట్ లో కుందన్స్ అవైలబుల్ ఉంటాయి కదా. మనం సారీ మ్యాచింగ్ బట్టి కూడా ఇలా మళ్ళీ దీనికోసం సపరేట్ గా గమ్ ఏది పెట్టవసరం లేదు. ఆల్రెడీ ఇది గ్లూ తో ఉంది కాబట్టి సో చక్కగా మనమే పెట్టేసుకోవచ్చు. మనమే ఎక్కడ కావాలంటే అక్కడ డెకరేట్ చేసుకోవచ్చు. వావ్, నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అసలు చూస్తుంటే తెలిసిపోతుంది ఎంత అందంగా వచ్చేసింది అనేది. సరిపోతుంది కదండి. వావ్, చాలా చాలా నీట్ గా ఉందండి. నిజంగా ఒక కొత్త ఐడియాని మీరు చూపించారు. అలాగే దీంట్లో ఇంకేమైనా ఉంటే చూపిస్తారా? నేను ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను సుజాత గారు, చూపిస్తాను. ఓకే, ఇగో సుజాత నేను తీసుకొని వచ్చాను వేసిన డిజైన్స్. వావ్, ఇది పార్టీ వేర్ డిజైన్ చూసారు కదా. ఎలా అంటే ఇది మోటివ్స్ లా అక్కడక్కడ వస్తాయి. అండ్ ఇన్ బిట్వీన్ ఇది ఒకటి డెకరేట్ చేశారు. దీంట్లోనే ఇంకొక స్టైల్ ఇది. సో ఇలా మనం ఎలా కావాలంటే అలా డిఫరెంట్ గా వేసుకోవాలి. రెగ్యులర్ గా అందరూ వేసుకున్నట్టు ఇలా స్ట్రైట్ గా కాకుండా ఇది గ్లిటర్స్ గా కుందన్స్ తో చేసి తీసుకొచ్చి. వావ్, చాలా 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 బాగుందండి. సో నిజంగా మా సకులందరికీ చక్కని ఐటెం ప్రెజెంట్ చేశారు. మంచి ఐడియాని క్రియేట్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వేణి గారు. థ్యాంక్ యూ సుజాత. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ2 సఖి వారికి కూడా ధన్యవాదాలు. ఓకే సకులు, చూసారు కదా వేణి గారు ప్రిపేర్ చేసిన గ్లిటర్స్ తో అందమైన మెహందీ డిజైన్. నిజంగా చాలా బాగుంది కదండి. చూడగానే ఇంప్రెసివ్ గా అనిపించింది. ఇమీడియట్ గా పిల్లలకి పెట్టాలని కూడా మీకు కూడా ఆలోచన వచ్చిందని నాకు తెలుసు. సో ఇంకెందుకు ఆలస్యం, సాయంత్రం ఏదైనా పార్టీ ఉంటే ఇమీడియట్ గా పిల్లలకి పెట్టేసేయండి. శభాష్ అనిపించుకోండి పిల్లల చేత. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.